అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సహజంగా వాస్తు అనగానే మనం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఏంటి ఇవే చెప్పుకుంటా ఉంటాం మనం. ఎక్కువగా ఇదే చెప్తాం. ఎవరడిగినా కూడాను కొద్దో గొప్పో సహజంగా మనిషికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనేది మాత్రమే తెలుసు. అయితే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే దీన్ని పేరు ఏమంటారంటే అష్టక వర్గు అని అంటారు. ఇది అష్టక వర్గు. ఈ అష్టక వర్గు ఎందుకు ఉపయోగిస్తారు? కారణం ఏంటంటే ఒకప్పుడు మనకి పంచాంగం గాని, జ్యోతిష్య పరంగా గాని మనకేమి తెలిసేది కాదు. మనకి తెలిసేది కాదు. అప్పుడేం చేశారంటే మన పూర్వీకులు పేరు బలాన్ని వాడుకునేవాళ్ళు. పేరు బలాన్ని వాడుకునేవాళ్ళు. పేరు బలాన్ని వాడుకునేటప్పుడు కూడాను అప్పటికి ఏదో పూర్తి గుడ్డిదానికంటే మెల్లది బెస్ట్ అన్నట్టుగా వాడేవాళ్ళు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ అష్టక వర్గులో భృగు మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని గుప్త వాస్తు శాస్త్రంలో అలాగే దంతూరి పండరినాథ్ గారు వాళ్ళు కూడాను కొంచెం ఉపయోగించారు. దీంట్లో దంతూరి పండరనాథ్ గారిది కూడాను నేను ఒకసారి పుస్తకం చదివాను. దాంట్లో వర్గు గురించి కూడాను కొంత రాయడం జరిగింది. అయితే ఇదేంటయ్యా అంటే ఆ, క, చ, ట, త, ప, య, స అష్టక వర్గే కేప్యాహు రథవర్గాణం స్వస్థానే శుభిదం గృహం. స్వస్థానంలో గృహం ఉండాలి. ఇప్పుడు స్వస్థానం అంటే మీరు చూడండి. ఇక్కడ తూర్పు అన్నాం. తూర్పుకి ఆ అనే పదం వచ్చింది. అంటే ఆంజనేయులు, అమల, ఆలయ, ఆ ఆ ఆ కాడి నుంచి ఆ ఇ ఈ ఉ ఊ అనేది అమ్మహ దాకా మొత్తం ఆ వర్గుకి సంబంధించింది. ఆ తర్వాత ఏంటి? కమల, కామేశ్వరి, కళ్యాణి వీళ్ళందరూ. అయితే దీంట్లో మీకు చిన్న లాజిక్ ఒకటి చెప్తాను చూడండి. స్వక్షేత్రం అనేది ఇది స్వక్షేత్రం అయినప్పుడు తూర్పు పక్కన రోడ్డు ఉంటే పనికి రాదు. ఆంజనేయులు గారికి తూర్పు పనికిరాదు. ఎందుకని పనికిరాదండి? స్వక్షేత్రం తూర్పు వచ్చింది కదా అని అంటే స్వక్షేత్రం మీద నడక సాగితే ఇబ్బందిదాయకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్స్. అదే కనుక తూర్పు పక్కన నడిచామనుకోండి ఆరోగ్యపరమైన ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. అయితే దేశంలో అందరూ కలిసి తూర్పు, దేశంలో అందరూ కలిసి ఉత్తరం తీసుకున్నారనుకోండి ఇంకా దక్షిణ పడమర స్థలాల్లో ఎవరు ఉంటారండి? ఉంటారా? రాధాకృష్ణ గారు. ఉండరండి, ఉండరు. మళ్ళీ అట్లాంటప్పుడు మనం ఏం చేద్దాం? దక్షిణ పడమరలో మళ్ళీ ఇబ్బందే కదా. అవునండి, అవును. సో ఇక్కడ ఏంటయ్యా అంటే ఇక్కడ చూడండి. ఈ చా వర్గు ఉన్నారు చూడండి. కా, చా అంటే ట ఈ నా మూడు వర్గులు వాళ్ళకు మాత్రమే మీకు ఉత్తరం ఫేసింగ్ పనికొస్తుంది. అంటే దక్షిణం పక్కన ఈ అక్షరాలు ఉన్నాయి కదా. దక్షిణం పక్కన రోడ్డు ఉండకూడదు, ఉత్తరం పక్కన రోడ్డు ఉండాలా. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు చెప్పాను కదా. కమల, కామేశ్వరి, తర్వాత కళ్యాణి, ఆ, ఇలాగ కా వర్గుకు సంబంధించి కాక గఘ జ్ఞాదాక, తర్వాత చాచ ఝ న. ఇక్కడ మీరు గమనించాలి. చాముండి, జహనవి, చాచ జ వచ్చింది చూసారా? జహనవి చా వర్గుకు సంబంధించిన పేర్లు అనమాట. చా కాడి నుంచి చాచ జ జ్ఞా దాకా. ఓకేనా? ఆ తర్వాత టాటడాఢాణ అంతవరకు వచ్చింది. వీళ్ళకి మాత్రం ఉత్తరము. అంటే దీంట్లో రెండు విధాలుగా ఉన్నదండి. మళ్ళీ రెండు విధాలుగా ఉంది చూడండి. కా వచ్చింది ఎక్కడ? ఆగ్నేయ మూలలో వచ్చింది. సో ఈ ఆగ్నేయ మూలలో కా అనే పదం వచ్చినప్పుడు, పేరు వచ్చినప్పుడు ఉత్తర వాయువ్యం వీళ్ళకి బాగా పనికొస్తుంది. ఉత్తర వాయువ్యం. సో ఇక్కడ చాముండేశ్వరి వచ్చింది. చాముండేశ్వరి, జాహ్నవి. ఓకేనా? చా వర్గుకు సంబంధించిన వాళ్ళకి ఉత్తరం బాగా పనికొస్తుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి. టా వచ్చింది. టా అంటే ఏం ఏం పేరు ఉందండి?
టంగుటూరు ప్రకాశం పంతులు గారు. టా మీద వచ్చే పదాలు టాటడాఢాణ, దమయంతి. అదే దమయంతి వచ్చేటప్పుడు తాతదాధనంలోకి వెళ్ళిపోతుంది. సో దమయంతి వచ్చినా కూడాను తూర్పు ఉత్తర కార్నర్ తీసుకున్నా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు తూర్పే కావాలి, వీళ్ళకి తూర్పే కావాలి. కాబట్టి ఏంటి తూర్పుకి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు రాధాకృష్ణ ఉంది. ఇక్కడ చూడండి రాధాకృష్ణకి ఏమొచ్చింది, యా వర్గులోకి వచ్చింది, యా రాలావా రాధాకృష్ణకి. సో వీళ్ళకి ఏంటయా అంటే దక్షిణం వైపు రోడ్డు ఉండాలి. మీరు బాగా గమనించాలి. ఒకవేళ ఒకవేళ ఎవరైనా ఒక సలహా ఇస్తారు, ఏమంటే మీరు తూర్పు తీసుకుంటే బాగుండే కదా అని. అయితే తూర్పు తీసుకున్నా కూడాను దక్షిణం వైపుకి దారి ఉండాలి. ఇలా బయటకు వచ్చి దక్షిణానికి తిరిగి దక్షిణం వైపు నడక సాగాలి. ఓకేనా? రాధాకృష్ణ గారు విన్నారా? ఎస్ సార్, ఎస్ సార్. సో దక్షిణం వైపుకి కంపల్సరీ ఉండాల్సిందే. అప్పుడేమవుతుంది, వాయువ్యం అంతా మీకు ఖాళీ ఉంటుంది. ఉత్తరం పక్కన ఖాళీ పెడతాం కదా మనం, దక్షిణం వైపుకి ఇల్లు ఉంటుంది. తూర్పు వైపుకి వచ్చి దక్షిణ వైపుకి సాగాలి. ఓకేనా? ఇక్కడ చూడండి తాతదాధాన, తాతయ్య, తాతారావు, ఏంటి తా వర్గులు వచ్చిన వాళ్ళందరూ. దా అంటే దమయంతి, దానయ్య, ఇలాగ పేర్లు వస్తాయి. ఆ పేర్లకు తగ్గట్టుగా వీళ్ళకి మాత్రం తూర్పు ఖచ్చితంగా రావాల్సిందే. వీళ్ళకి పడమర ఎందుకు రావాలంటే పడమర రోడ్డులు నిలబడి చూస్తే తూర్పు భాగంలో ఇల్లు ఉంటుంది. స్వక్షేత్రం అంటే తూర్పు, తూర్పున ఇల్లు. యాక్చువల్లీ మనం చెప్పాల్సింది ఏంటంటే అంటే వాస్తురీత్యా మనం సహజంగా ఏం చెప్పుకుంటాం అంటే రోడ్డు ఎటుంటే అటు అనుకుంటాం. తూర్పు ఇల్లు అంటే ఏంటయా అంటే పడమర పక్కన రోడ్డు ఉంటేనే తూర్పు ఇల్లు అవుతుంది. దాన్ని స్వక్షేత్రం మీద కట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో అదే పేరు గల వ్యక్తికి జన్మ నక్షత్రం తేడా పడుతుంది. అది మీరు గమనించాలి. జన్మ నక్షత్రం ఆయనకి పడమర ఉంది, కానీ కొంతవరకు కలిసి వచ్చింది, ఎక్కువగా కలిసి రాల. అంటే తూర్పు వైపే ఉన్నాడు ఆయన, తూర్పు వైపు రోడ్డు ఉంది, కానీ అమృతరావుకి తూర్పు వైపు రోడ్డు ఉంది, కానీ ఆయనకి ఏమైందయా అంటే కొంతవరకు కలిసి వచ్చింది. అది ఎలా కలిసి వచ్చింది అని చూస్తే దక్షిణం వైపు నడుస్తాడు ఈయన. దక్షిణం ఈయనకి వచ్చేటప్పటికి పడమర దక్షిణం పనికొస్తుంది. సో కార్నర్లోకి వచ్చేటప్పటికి ఈయన ఇలా బయటకు వచ్చి ఇలా వెళ్ళి దక్షిణం వైపుకి వెళ్ళి అలాగెళ్ళి ఇలా వెళ్తాడు. సో ఇంత పెద్ద వెంచర్లో తీసుకోవలసిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే పేరు బలాన్ని బట్టి తీసుకోవాలా లేక జన్మ నక్షత్రాన్ని బట్టి తీసుకోవాలా అనేది క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తామండి, దేన్ని బట్టి తీసుకుందాం? పేరు బలాన్ని బట్టి. ఇక్కడ చూడండి ఆంజనేయులకి అశ్విని నక్షత్రం కనుక వస్తే పడమర సూపర్గా అనుకూలిస్తుంది. అశ్విని నక్షత్రంలో ఆ వచ్చిందా, ఇది వచ్చిందా, రాలేదా? అర్థమైందా అండి నేను చెప్పింది? సార్ వినిపించిందండి. అంటే అశ్విని నక్షత్రంలో ఉన్న వ్యక్తి ఆంజనేయులు కానీ లేక ఆ పేరుతో పిలువబడే వాళ్ళకి అశ్విని నక్షత్రం వర్తించినప్పుడు, జన్మ నక్షత్రం వచ్చినప్పుడు పడమర కనుక తీసుకుంటే దూర ప్రయాణాలు చేస్తాడు ఆయన. ఎందుకు? కారణం ఏంటంటే ఈ పడమర స్థలాన్ని తీసుకున్నప్పుడు వాయువ్యంలో గేటు ఉంటుందండి. ఈ వాయువ్యంలో గేటు ఉన్న రాసుకోవాలి మీరు. వాయువ్యంలో గేటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు దాటిన తర్వాత దాంట్లో ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ దూర ప్రయాణాలు చేస్తారు. వాళ్ళకి చదువు వచ్చిందా రాలేదా అనేది సెకండ్ థింక్. అది అర్థమైందా? ఇక్కడ మన గుడివాడ దగ్గర మల్లైపాలెం అని ఉంది. ఆ మల్లైపాలెం అనే ఊర్లో ఆ మెయిన్ రోడ్డు పక్కన, అంటే ఆ ఊళ్ళో లోపలికి వెళ్ళిన మెయిన్ రోడ్డు పక్కన వాళ్ళకి దక్షిణం నడక ఉంది, దక్షిణం నడక ఉంది. కానీ వాళ్ళు వాయువ్యం ఎప్పుడూ నడవల.
నడవనంతసేపు ఇబ్బందులు వచ్చినాయి, పిలిపించారు, వెళ్ళాం. వెళ్ళిన తర్వాత బాబు ఫస్ట్ మీరు ఇక్కడ రోడ్డు లే దారి పెట్టుకోండి వాయువ్యంలో, మీకు బాగుంటుంది అన్నాం. అనగానే వాళ్ళు ఏం చేశారు, వాయువ్యంలో తడికిలు ఉండే కదా, ఆ తడికిలు తీసేశారు. తీసేసిన తర్వాత అక్కడ ఉన్న ముగ్గురు, ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు చక్కగా చదువుకొని బెంగళూరు, అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే వాయువ్యానికి అధిపతి వచ్చి మనం చంద్రుణ్ణి తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ఎక్కువగా మనకి యావర్గులో ఉన్న పేర్లే వస్తాయి మీకు. వా మీద, రా మీద, ఇట్లాగే ఎక్కువగా ఈ ఈ ఈ వర్గు వాళ్ళకి వస్తుంది. పా కానీ, తా కానీ, యా కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు కావాలంటే చూడండి. తర్వాత వచ్చేది కా మీద వస్తూ ఉంటాయి. కోటేశ్వరరావు, కనకారావు, కమలాదేవి, కోమలి, ఈ పేర్లన్నీ వస్తూ ఉంటాయి. వీళ్ళకి దీని తిన్నంగా అనమాట. దీని తిన్నంగా వచ్చేటప్పటికి ఏమవుతుంది, స్వక్షేత్రము అనేది వచ్చినప్పుడు ఈ స్థలానికి స్వక్షేత్రం ఏమవుతుంది, ఇక్కడ అవుతుంది. ఇక్కడ దక్షిణం పక్కన మనం కట్టేసుకుంటాం. అప్పుడు ఉత్తరం అంతా ఖాళీ వస్తుంది. ఖాళీ వచ్చినప్పుడు వాళ్ళకి ఫైనాన్స్ ట్రబుల్స్ అనేది ఉండవు. అయితే ఇది జస్ట్ మీకు ఇలా చూపిస్తున్నాను, ఇది అష్టక వర్గు అని. అయితే దీంట్లోకి వచ్చేటప్పటికి మనం ఈ స్థలాన్ని కూడాను ఈ విధంగా చేయాల. స్థలాన్ని 3 భాగాలు చేయాల. 3 భాగాలు చేసి మనం ఈ భాగాల్లో కట్టుకోవాలా. ఈ 4 భాగాల్లోనే కట్టాల. మీరు గమనించాలి, ఇది 4 భాగాల్లో కట్టాల. సార్ మళ్ళీ ఇది ఎక్కువైపోతుంది కదా సార్ అంటే, అప్పుడు మళ్ళీ దీనికి 3 భాగాలు వేయాల. 3 భాగాలు వేసి ప్రథమ భాగం తీసుకుని అప్పుడు మనకి కట్టుకుంటానికి బాగుంటుంది. ఓకేనా? సో దాన్ని కూడాను ఈ 9 భాగాలు ఎందుకు చేయాలి అంటే, భృగు మహర్షి గారి తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయం. మళ్ళీ నవభాగం గృహక్షేత్రం చతురస్రం సమాంతతాం తదాద్బాహ్యేషు చతుర్దక్షు చౌకం పైశాచికం విధం పిశాచ స్థానాలని విడిచిపెట్టండి అంటే, దీనికి పిశాచ స్థానం ఎక్కడొస్తుందండి అనేది కావాలి మనకి. ఇది పిశాచ స్థానం ఎక్కడ వస్తుంది దీనికి అంటే, దీన్ని చూడండి. ఫర్ సపోజ్ మనకి ఇది 30 అడుగులు ఉందనుకోండి, 3 10లు 30. మళ్ళీ దీనికి 10కి మళ్ళీ 9 భాగాలు చేయండి. 9 అడుగులు 9 ఒకట్లు అంటే 1 అడుగు 1 అంగుళం ఇక్కడ. అందుకని ఏం చేస్తారంటే దక్షిణాన్న, మీరు బాగా గమనించాలా, దక్షిణాన్న కనుక ఆనించి కట్టిన ఇళ్ళు శిథిలా వ్యవస్థలో ఉంటాయి. దక్షిణం వైపు ఆనించి కట్టిన ఇళ్ళు అంటే దీన్ని ఏమంటారు, ఈ గీతలు పారు అని అంటారు. ఈ పారు మీద కట్టకూడదు. అలాగే ఇటు పడమర వైపు కూడాను పారు మీద కట్టకూడదు. చాలామంది టౌన్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మాకున్న స్థలం ఇదేనండి, మనం కట్టుకుంటుంటే అడ్డుపడుతున్నారు, అది ఇది అంటారు. సహజం, కర్మానుసారిణే బుద్ధిహిం. కర్మఫలం అనుభవించాలనుకున్నప్పుడు ఆ భగవంతుడు చెప్పినా వినడు మానవుడు. ఎక్కువగా మీరు చూసుకోండి, ఎప్పుడైతే ఈ దక్షిణ పడమరలు ఆనిచ్చిన తర్వాత ఎట్ ఏ టైం ఫైనాన్స్ ఉన్నప్పుడు 2-3 అంతస్తులు వేసేస్తారు. వేసేసిన తర్వాత అప్పుడు మొదలవుతుంది దరిద్రం. మొన్న ఇక్కడ మన గుంటూరు వెళ్ళాను, మనకు తెలిసిన అమ్మాయి పిలిపిస్తే వెళ్తే అక్కడ దక్షిణాన్న ఆనిచ్చి కట్టేశారు. పైగా నైరుతిలో దొడ్డి, నైరుతిలో కూడా దొడ్లు కట్టకూడదు. మీరు సీనియర్స్కి చెప్పాను నేను, బాత్రూమ్స్కి కారకుడు శని. బాత్రూమ్స్కి కారకుడు శని. ఆ శనేశ్వరుడు భిన్న అష్టక వర్గులో ఏ దిశ సూచిస్తాడో గమనించాలి మీరు. ఏ దిశని సూచిస్తాడో ఆ దిశలో మనం బాత్రూమ్ కట్టుకోవాలి. మనం ఎడాపెడా కట్టుకున్నాం అనుకోండి, ఎక్కువగా ఇబ్బంది పడతాం. అయితే దీంట్లో మీకు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరు? మేస్త్రులు. మేము ఎన్నో ఇళ్ళకి కట్టామంటాడు కానీ అన్ని ఇళ్లలో ఉన్న ఇబ్బందులు ఆయన చెప్పగలడా?
ఏం సార్ ఆ ఇళ్లలో ఉన్న ఇబ్బంది చెప్పగలడా? చెప్పలేడండి, చెప్పలేడు. చెప్పలేడు. ఆ బోడి సలహా ఇస్తాడు మేస్త్రి. ఆయన ఏమంటే ఆయన పని చేసేసుకోవాలి అని, కానీ మనం కట్టుకున్న తర్వాత మనం ఇబ్బంది పడిపోతాం. ఓకేనా? సో ఇది ఇది జస్ట్ మీకు నామధేయంలో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి ఈ అష్టక వరకు కేవలం చెప్పేది బాగా వినాలా, కేవలం మీకు దిశని సూచించడం కోసమే. మీకు పూర్తి గుడిదానికంటే మెల్లద బెస్ట్ అనే దానికి మాత్రమే ఈ అష్టక వరకు పనిచేస్తుంది. అన్నిటికీ పనిచేయదు పనిచేయదు పనిచేయదు. ఇప్పుడు ఎలాగో ఈ అష్టక వరకు ఓకే అన్నారు కదా అని వివాహ ముహూర్తాలకు కూడాను నామాలు మార్చొచ్చు అంటున్నారు. చాలామంది మార్చవచ్చు అంటే దాంట్లో అలా లేదు. పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్ని బృహతాత్పరాస్పర హోరాశాస్త్రంలో ఉంది. నామధేయం మార్చినంత మాత్రాన తలరాతలు మారవు. జన్మ నుకుర్వేత నామ్న నామేన కారయేత్ ఉభయం బలహీనం చేత పురుష జన్మ నక్షత్రాహ శ్రీనామతాం అని ఉంది. అయితే మార్చినా కూడాను ఉదక పూజ చెయ్యాలి. ఉదక పూజ చేసి 108 రోజులు దాని యొక్క దోష సాంద్రత పిలిచే విధానంలో వైబ్రేషన్, నేమ్ వైబ్రేషన్ పిలిచే విధానంలో మార్పులు చెందడం వలన ఆ వైబ్రేషన్ యొక్క ప్రభావముతో తన జీవితం కుదిరిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోళ్ళు ఏం చేస్తారంటే ఒక నెల పెళ్ళి ఉందనగానే నేను పేరు మార్చేస్తారు. ఈ పేరు మార్చేశారనుకోండి కుదరదు. ఇప్పుడు చూడండి ఈ ఇక్కడ శా వరకు వచ్చింది చూసారా? శా, శైలజ, సతీష్, సంతోష్, సహస్ర, శాంతి, ఈ పేరు గల వాళ్ళందరికీ దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతి అనేది కంపల్సరీ తీసుకోవాల్సిందే. సతిభేష నక్షత్రం, స్వాతి నక్షత్రం వింటున్నారా? వింటున్నాం సార్. ఈ నక్షత్రాల వాళ్ళకి కూడాను ఇదే పని చేస్తుంది. మీరు ఒక పని చేయండి, ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ రాసుకొని ఒకసారి పంచాంగంలో చూడండి. కృత్తికా నక్షత్రం వస్తుంది దీనికి. చా మీద ఏమైనా ఉందండి మనకి? చా నక్షత్రం, చా మీద నక్షత్రం ఏమైనా ఉందా? చెత్త అండి, చెత్త. చిత్తా నక్షత్రానికి దక్షిణం అంటే ఉత్తరం అనేది పనిచేస్తుంది. మీరు ఈ పేర్లు ఇవన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఆ పేరుతో ఆ మొదటి అక్షరంతో వచ్చే నక్షత్రాలు మొత్తం తీయండి, తీసి పెట్టుకోండి. ఎప్పుడైతే ఆ వ్యక్తి చెప్తాడో మాట, ఏమంటే మీకు ఈ నక్షత్రం ఉందా అని అడగండి. లేదు అంటే దీని మూలంగా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే ఇబ్బందిదాయకమైన వాతావరణం. ఈయన ఏం చేస్తాడు? తూర్పు ఈశాన్యం ముక్క కొనుక్కుంటాడు, డబ్బులు ఉంటాయి, హరించుకుపోయిన తర్వాత మన దగ్గరికి వస్తాడు. మనకి ఏంటి ఫీజు ఇవ్వలేడు. ఏమన్నా చూస్తే అబ్బా ఈశాన్యం మూల ముక్కండి అద్భుతం అని. ఓకేనా? అలాగే నైరుతి వీధిశూల, నైరుతిలో వీధిశూల అంటే ఇది వస్తుంది నైరుతి. ఇక్కడ వీధిశూల తగిలినా కూడాను, ఇక్కడ వీధిశూల తగిలినా కూడాను శావర్గు వాళ్ళకి సూపర్గా ఉంటుంది. ఇక్కడ శావర్గు రావాలా. శ్రీహరి, శ్రీనివాస, శ్రీ అనే పదం రావాలా. వస్తే వాళ్ళకు బాగుంటుంది, లేకపోతే ఇబ్బందిదాయకమైన వాతావరణం. అప్పుడు కూడాను ఆ స్థలం అమ్మలేక ఇబ్బంది పడితే దీంట్లో నుంచి ఆ వీధిశూల పోటు మాత్రం తప్పించుకోవాలంటే కిందంతా పార్కింగ్ ఇచ్చేయాల. కింద పార్కింగ్ ఇచ్చేస్తే మీకు దాని యొక్క దోష సాంద్రత పోతుంది. ఇది ఎలా పోద్దండి? ఇది ఎలా పోద్ది అని మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది మీ మనసులో. ఎందుకు అసలు పోయిద్ది అనటానికి మీకు ఎలా తెలుస్తుంది ఏంటి అని మీరు చెప్పాలి కదా. రేపొద్దున పోయిద్దంటే ఏం చెప్పారంటే చూడండి, జలాంతం పత్తరాంతం వా పురుషాంతం మధాపి వా
క్షేత్రం సంశోధ్యం దుత్యం శల్యం సదనా మారబేత్. పురుషాంతం, పురుషుడు 6 అడుగులు ఎత్తుంటాడు. రోడ్డు కాడ నుండి 6 అడుగులు దాకా మీకు లోపు ఉంటే దోష సాంద్రత, 6 అడుగులు దాటిన తర్వాత ఉంటే దోష సాంద్రత ఉండదు. మనం ఏం చేస్తాం, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇది పార్కింగ్ వదులుతాం. పార్కింగ్ వదిలినప్పుడు ఆయన ఏం చెప్తాడు మేస్త్రి, 10.5 అడుగులు 11 అడుగులు ఎత్తులో స్లాబ్ వేసుకుందామండి అంటాడు. అవునా కాదా? అవును సార్. ఏదో నేను చెప్తుంటే ఏదో లాగా ఇదేదో విచిత్రంగా అవును చెప్తున్నాడు సార్. ఏంటనుకుంటున్నారు వీళ్ళు. వింటున్నారా? ఇంట్రెస్ట్ ఉందా అసలు? ఇంట్రెస్ట్ ఉంది సార్, ఉందండి. ఇంట్రెస్ట్ ఉంది, వింటున్నాం. సో అంటే దీని ఇది యొక్క న్యూ ప్రభావాలు, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు. ఓకేనా? ఒకవేళ ఇబ్బందులు పడుతున్నామంటే అది ఇది ఇదండి అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే, బాబు ఫస్ట్ ఇల్లు అమ్మేయి. అర్థమవుతుందా? ఫస్ట్ ఇల్లు అమ్మేయి. లేదంటావా నేను చెప్పింది చెయ్యి అనండి. సరేనండి, అమ్మేసే దాని మీద చెప్పింది చేసుకుంటాం బెటరేగా. ఏం సార్? అవునండి, అవును. అప్పుడు ఏం చేస్తామంటే ఆ వీధి సోలా తగిలిన చోట అంత వరకు మనం కిందంతా పార్కింగ్ ఇచ్చేస్తాం. షాపులు గీపులు తీపిచ్చేసి పార్కింగ్ వదిలేస్తాం. ఎప్పుడైతే పార్కింగ్ వదులుతామో ఆ ఇంటికి చక్కటి పెయింట్ వేయడం జరుగుద్ది. లేదా పెయింట్ వేయరు. ఓకేనా? ఈ వాస్తులో దాగు ఉన్న రహస్యం ఒకటి గొప్ప విషయం చెప్తాను వినండి. వాస్తుకి విరుద్ధంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు గుళ్ళు కూడాను శిథిలమైపోతాయని ఉంది. దేవుడు గుళ్ళు కూడాను శిథిల వ్యవస్థలో ఉంటాయి. మీరు కావాలంటే పల్లెటూరుల్లో ఉన్న దేవాలయాల దగ్గరికి వెళ్ళండి. వెళ్తే మీకు కనపడతాయి ఈ మొత్తం నేను చెప్పేవి ఖచ్చితంగా మీకు కనపడతాయి. కనపడకుండా ఉండవు. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ వాస్తు మీద రీసెర్చ్ చేశాను. ఇది ఎంతవరకు కరెక్టు, అవునా కాదా అని. అప్పట్లో ఏంటి 90, 91, 92లో సైకిళ్ళు ఉండేవి. గంటకు రూపాయి. ఇది తీసుకుని పల్లెటూర్లు మొత్తం తిరిగేవాడిని. పల్లెటూర్లలో శిథిలా వ్యవస్థలో ఉన్న ఇళ్ళు, పడిపోయిన ఇళ్ళు, కుటుంబాలు నాశనం అయిపోయిన ఇళ్ళు, శిథిలా వ్యవస్థలో ఉన్న ఇళ్ళు, ఇవి ఎందుకైనాయి, కారణం ఏంటి అనేది మొత్తం రీసెర్చ్ చేశాను. చేయడం వల్లే మీకు కంఠోపాఠంగా చెప్పడానికి కారణం. ఓకేనా? సో ఇది మాత్రం మీరు రాసుకోండి. అయితే మీ మనసులో ఒకటి వచ్చింది భావన, అరే నా పేరు మీద ఈ దిశ పనికి రాదన్నారు, ఈ దిశలో ఉన్నప్పుడు బాగానే రూపాయి వస్తుంది కదా అనే భావన కలిగిన వాళ్ళు ఉన్నారు మీ దీంట్లో. కానీ చూడండి, కలర్ థెరపీలో మీరు వేసుకున్న కలర్ కూడా యోగిస్తుంది. కలర్ థెరపీలో మీకు యోగిస్తుంది. ఎలా యోగిస్తుంది అంటే 50% అంటే వాస్తురీత్యాగా ఉందిలే అనుకుని మీరు దిగిపోయిన తర్వాత దాంట్లో ఒక 30%, 20% మీకు బెనిఫిట్ ఉన్నప్పుడు, ఇంకో 30-20% బెనిఫిట్ లోపల ఉండే బాత్రూమ్స్, మీరు కట్టుకున్న కబోర్డ్లు, మీరు వేసుకున్న మంచం డైరెక్షను ఏంటి, మీరు తింటున్న డైనింగ్ టేబుల్, మీరు వాడుతున్న వాటరు, ఇవి అన్నీ కొంతవరకు లాభదాయకమైన సూచిస్తాయి. అంతేగాని పూర్తిగా చూపించవు. ఓకేనా అండి? ఓకే అండి. సో ఇది మీరు ఫస్ట్ దీని మీద మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత నక్షత్రాల మీద చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ చెప్తాను, భిన్నాష్టక వర్గు, సర్వాష్టక వర్గు కూడా చెప్తాను. వాటిని పట్టుకుని మీరు జాగ్రత్తగా ప్లానింగ్స్ చేసుకుంటానికి పనికొస్తుంది. దీంట్లోనే మళ్ళీ ఏంటి, పదం కట్టడం, పదం కట్టే విధానం ఏంటి అనేది చెప్తాను. ఆ పదాలు కూడా మీకు మెటీరియల్ పెట్టానా నేను? సార్ వాయిస్ వస్తుందండి సార్. నేను మెటీరియల్ పెట్టాను పదాల గురించి, చూసుకున్నారా? చూసాం.
ఆ పదం కట్టేది ఏంటా అంటే సెంటర్ టు సెంటర్. గురుగారు మాకు పెట్టండి. గురుగారు మాకు కూడా పెట్టండి. మాకు కూడా అలాగే పెట్టండి పెడతాను, మళ్ళీ మెటీరియల్. మూడిట్లో కూడా పెడతాను. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వాస్తు విషయంలో మాత్రం, ఎందుకంటే చాలా మంది వాస్తు గురించి ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఈ వాస్తులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తా ఉంటారు. అది అలా కాదు, మనకు కావాల్సింది గర్భదోషం ఉండకూడదు, కునిపోటు ఉండకూడదు, వీధి శూల ఉండకూడదు, ఛాయ ఛాయలు పడకూడదు, ఒకళ్ళ ఇంటి మూలొచ్చి మన ఇంట్లోకి పడకూడదు. బోల్డని నియమాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పుస్తకం తీసుకుని చదివేసి నాకు కూడా వాస్తవచ్చు, సర్వగణితం వేస్తాడా గర్భగణితం వేస్తాడా అనేది తెలియదు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటి యజమానే చెప్పేస్తుంది మాకు ఇలా కావాలి, అలా కావాలి, అలా కావాలి, ఇలా కావాలని. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళారనుకోండి, ఏం చెప్తారు? సరేలేమ్మా మీరు చెప్పినట్టు మేము గీసి ఇచ్చేస్తారు. ఎందుకు? ఆవిడ చెప్పినట్టు గీయలేదనుకోండి, మీకు ఫీజు ఇస్తుందా? ఏం సార్? ఎవరు సార్? ఫీజు ఇవ్వదు. మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు వెళ్తాం పెట్రోల్ కొట్టించుకొని. అవునా కదా? అవునండి, అవును. సో మనం ఫస్టే నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే మనం కొంచెం కఠినంగా ఉండాలి. నేను చెప్పినట్టు గీసుకునే లెక్కనైతే రా, లేకపోతే వద్దు పో, వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా అని. కొంచెం మా ఏరియాలో ఒక 3-4 ఉన్నారు, ఎవరో ఇంజనీర్స్. నా పేరు చెప్తే వాళ్ళు ముందల ఆయన పదం కట్టి పొడవు ఇంటూ వెడల్పు ఇచ్చిన తర్వాత ఆయన గీసిస్తాడండి. దాన్ని బట్టి మేము ఇంజనీరింగ్ ప్లానింగ్ గీసి మేము అప్రూవల్ చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక పట్టణం ఊరుకోడండి ఆయన అని. ఇప్పుడు ఇల్లు కట్టించుకునేది దేనికోసం? హ్యాపీగా బతకడం కోసమేగా, అవునండి, అవును. పిల్లడం కోసమేగా. అవునండి. ఇప్పుడు ఆవిడ చెప్పింది ఈవిడ చెప్పింది అని పెట్టుకోకూడదు. ఇలాగే మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఏం చేశాడంటే ఇంటి నిండా రెడ్ కలరు గ్రీన్ కలర్ వేసాడు ఫుల్గా. వాళ్ళ ఇంట్లో ఏమైందా అంటే ఈ ఏంటి వీగార్డ్ కంపెనీది స్టెబిలైజర్ మొత్తం తగలడిపోయింది, మొత్తం అయిపోయింది. మళ్ళీ మొత్తం పెయింట్లన్నీ మార్చాడు. పిల్లలు చెప్పారు కదా అని వేసుకున్నారు. ఓకేనా? ఇంతవరకు చెప్పింది మీరు జాగ్రత్తగా విని రాసుకోండి. మిగతాది ఇలాగే చెప్తాను, ఒక్కొక్క పాయింట్. ఓకేనా? లింక్ కట్ అయిపోయేటట్టు ఉంది కాబట్టి జాగ్రత్త పాటించండి. రేపొద్దున మళ్ళీ రేపొద్దున ఆదివారం రెస్ట్ తీసుకోమాకండి. ఎందుకంటే నాకు తక్కువ టైం ఉంది, కొంచెం తక్కువలో ఎక్కువగా నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఎవరు మాట్లాడరా? గురుగారు క్లాస్ రేపు